అందరికీ నమస్కారం. ఆంధ్ర స్పెషల్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు వెజ్ బిర్యానీ చేద్దాం. 2 గ్లాసులు బియ్యం నానబెట్టి క్యారెట్, బంగాళదుంపలు, టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాక లవంగం, చెక్క, యాలక్కాయ, జాపత్రి, లవంగం మొక్క, బిర్యానీ ఆకు రెడీ చేసుకుందాం. రెడీ చేసుకున్నాక అల్లం పేస్ట్ కూడా రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసి స్టారు, చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగాలు, ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు తిప్పిన తర్వాత కొత్తిమీర, క్యారెట్, అల్లం పేస్ట్ వేసి తిప్పిన తర్వాత బాగా వేయించాలి. వేయించిన తర్వాత చిన్న టమాటా ఒకటి వేసి వేయించిన తర్వాత టమాటా బాగా వేగిన తర్వాత క్యారెట్, బంగాళదుంపలు 2 స్పూన్లు వేసి తరిగిన క్యారెట్ ముక్కలు మళ్ళీ కొంచెంగా వేసి కరివేపాకు వేసి బాగా వేయించాలి. బాగా వేయించిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూరగాయలకి బాగా వేయించిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకుని బాగా కూరగాయలు ఉడికించాలి. క్యారెట్, బంగాళదుంపలు ఉడకాలి బాగా. ఉడికిన తర్వాత కడిగిన బాస్మతి రైస్ బియ్యాన్ని వేయాలి. వేసిన తర్వాత బాగా గరిటెతో మొత్తం కలిసేలా మిక్స్ చేయాలి. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి మసాలా వేసి సిమ్లో పెట్టి ఉడికించాలి. ఉడికిపోయిన తర్వాత మూత తీసి చూసి బాగా ఉడికిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసి ఇదే వెజ్ బిర్యానీ చేసుకునే విధానం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర స్పెషల్ ఫుడ్స్.